హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 123. మీకు గన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో వీళ్ళు వచ్చేసి పెళ్లి కూతురికి పిలుపుకైతే బయలుదేరారనమాట. అందుకే కారుకి అయితే చక్కగా డెకరేషన్ అయితే చేశారు. ఈ విధంగా ఒక 5 నెంబర్స్ 9 నెంబర్స్ అయితే పిలుపుకైతే వెళ్తారనమాట. మాకైతే వెళ్ళమన్నారు, మేమైతే వెళ్ళలేదు. ఎందుకంటే హల్దీ ఫంక్షన్ ఉంది కదా, ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే మిస్ అయిపోతామని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. మా పెద్ద అత్తమ్మ అయితే వెళ్ళింది, ఎందుకంటే పెద్ద ఆవిడ కదా, ఇంకా అన్నీ తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అత్తమ్మకైతే పంపించారనమాట. ఆ రోజు నైట్ ఊరేగింపు అయిపోయిన తర్వాత 1:30 అలా అయ్యింది. ఇంకా పెళ్లి కూతురికి అక్కడ పంపించేసిన తర్వాత మళ్ళీ 4 అయిందనమాట. 4కి అయితే ఇంకా మంగళ స్నానాలు అన్నీ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే వాటర్ అయితే తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇంకా మంగళ స్నానాలు అయితే చేయిస్తారు. చేయించేసిన తర్వాత ఇంకా రెడీ చేసేసి ఇంకా పెళ్లి దగ్గరికి తీసుకెళ్ళిపోతారనమాట. ఈ విధంగా మేమైతే పుట్టామైతే నడుపుతామన్నమాట. పుట్టామంటారు. ఇప్పుడైతే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి స్నానాలు అయితే చేయిస్తారు. సో స్నానాలు చేయించిన దగ్గర చాలా వీడియో అయితే తీయొచ్చు, కాకపోతే నాకు తీయడం అయితే కుదరలేదు. మా వారైతే లేరనమాట. నేను ఎవరికి ఫోన్ కూడా ఇవ్వలేదు వీడియో తీయమని. ఇంకా దాంట్లోనే ఉండిపోవడం వల్ల నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను. ఏదో కొంచెం అలాగైతే వీడియో అయితే తీశాను. ఇక్కడ స్నానాలు చేయించిన తర్వాత ఇక్కడ అమ్మాయి అయితే ఫస్ట్ టైం అయితే అత్తవారి ఇంట్లో అడుగు పెట్టింది కదా, ఇంకా దేవుడి మొలకు తీసుకెళ్ళి మొక్కిస్తారనమాట. మొక్కించిన తర్వాత బెల్లము అరటిపండు ఇంకా తినిపిస్తారు. అలా మాకైతే మంచిదనేసి అయితే తినిపిస్తారనమాట. తినిపించేసిన తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయి పేరెంటాలు కలిసి అయితే భోజనాలు చేస్తారు. ఆ వీడియో కూడా నేను తీయలేకపోయాను. చేసేసిన తర్వాత ఇంకా పెళ్లి దగ్గరికి అయితే రెడీ చేసేస్తారనమాట. ఇంకా పెళ్లి దగ్గరికి రెడీ అయిపోవడమే. ఇక్కడ వచ్చేసి అబ్బాయికి వదిన వరుస వాళ్ళు శతమానం అయితే తీసుకొస్తారనమాట. అంటే కంసాలతం దగ్గర ఉంటుంది. శతమానం అయితే తీసుకురావడానికి అయితే ఇక్కడైతే వీళ్ళైతే బయలుదేరిపోయారు. ఇది కూడా పొద్దున్నే అనమాట. 5:35 అవుతుందనమాట అప్పుడు టైం వచ్చేసి. ఇంకా శతమానంకి అయితే బయలుదేరారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా పేరెంటాలు అందరూ చేయిలు వేసేసి ఇంకా దాంట్లోన బియ్యము అరిసెలు ఏవేవో వేస్తారనమాట. ఇప్పుడు ఆ జంగిడితో తీసుకొని వెళ్తారండి. వెళ్ళిన తర్వాత అక్కడ కంసాలతం దగ్గర శతమానం ఉంటుంది కదా, ఆ శతమానం అయితే ఇప్పుడైతే తీసుకొని వచ్చేస్తారు. అంతవరకు అమ్మాయి మెడలో అయితే వేస్తారు ఆ శతమానము. పెళ్లి టైంకి అయితే మళ్ళీ అమ్మాయికి అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ చూసారు కదా, బ్యాండ్ ఏమీ లేదనమాట. వాళ్ళైతే ఇంటికైతే ఎక్కడికో వెళ్ళిపోయారంట, వాళ్ళు ఎవరూ లేరు, ఇంకా ఖాళీగా మామూలుగా వెళ్ళారనమాట. ఇక్కడైతే నేనైతే పెళ్లి దగ్గరికి అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. నా చీర ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పెళ్లి కొడుకు కూడా మళ్ళీ కళ్యాణ తిలకం అవి దిద్దాను అనమాట. నేనే రెడీ చేశాను. ఇప్పుడైతే పెళ్లి దగ్గరికి అయితే తీసుకెళ్తారు.
తీసుకోవాలట చూడండి తీసుకురామ్మ తిరగాలి ఇక్కడ సౌట్ అవుట్ గల అయినా తిరిగాను బాబులు హ్యాప్ కర్లే సో ఇంకా స్టేజ్ దగ్గర నుంచి కిందకైతే వచ్చేసాను. ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా, వీళ్ళ దగ్గర అలాగే సరదాగా ఉండొచ్చు అని చెప్పేసి నేనైతే మొత్తం వీడియో అయితే తీయలేకపోయానండి. వంటలు అవన్నీ అయితే తీయలేదు, ఎందుకంటే అనుకుంటాం కానీ అవన్నీ అవ్వవన్నమాట. ఇక్కడ వచ్చేసి పొద్దున్న టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, వడ, ఉప్మా అయితే పెట్టారు. చాలా బాగున్నాయండి. ఇవే కాదు అన్ని రకాల వంటలు అయితే బాగున్నాయి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయితే అన్ని రకాల వంటలు అయితే చాలా రకాలు అయితే పెట్టారు. చాలా బాగున్నాయి. చెప్పాను కదా నేను మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను, నాకు అస్సలు కుదరలేదు. చాలా వేడి, రాత్రంతా అసలు నిద్ర లేకపోవడం వల్ల ఏది తీయాలనేసి అయితే అస్సలు అనిపించలేదు. ఇక్కడ వచ్చేసి తన ఆడపడుచు మా అక్క
ఇంకా అలాగైతే వీడియో అయితే తీశాను. చెప్పాను కదా మొత్తం వీడియో అయితే నేను తీయలేకపోయాను. పెళ్లి వీడియో అయితే అస్సలు తీయలేదు. అక్కడ కూర్చోడానికి కూడా నాకు అవ్వలేదు. ఎవరు వీడియో తీసే వాళ్ళు కూడా లేరు. ఇంకా తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో అయితే నేనే తీసానండి. తర్వాత ఎవరికో ఇచ్చాను ఫోను తీరా అని చెప్పేసి. ఇంకా అనుకుంటాం అన్నీ తీసేద్దాం అనేసి, కాకపోతే అస్సలు కుదరలేదు. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల మాకు అంతగా వీడియో తీయాలనేసి అనిపించలేదు అనమాట. ఏదో అక్కడక్కడ వీడియో అయితే తీశాను. ఇక్కడ పెళ్ళి అయిపోయింది అనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలా చక్ర పాదాలు అయితే తొక్కుతారు కదా, అప్పుడైతే తీశాను. స్వప్న ఊడిమెంట్ అన్న నీ కష్టం పగడకూడ రాకూడదు కొడుకు నాయన ఇక్కడైతే అబ్బాయికి అమ్మాయికి చుక్కు చూపించడానికి అయితే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బావ మరిది ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పులు తొడుగుతారనమాట. చాలా కామెడీ అయితే జరుగుతుంది ఇక్కడైతే. అందుకే ఇలా గొడవ పెట్టుకున్నట్టుంది, కానీ అక్కడ గొడవ ఏమీ జరగట్లేదు. అదే కామెడీ అయితే బావతో అయితే చేస్తున్నారు. సో పెళ్ళి అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా మధ్యాహ్నం భోజనాల టైం అనమాట. ఇది భోజనాలు అయితే చేసేస్తున్నాము. ఇంకా పెళ్లి దగ్గర మొత్తం అన్నీ అయితే వీడియో అయితే నాకు తీయడం అయితే కుదరలేదు, తీయలేకపోయానని చెప్పాను కదా. ఇది వచ్చేసి మధ్యాహ్నం భోజనాల టైం అనమాట. ఇంకా అలాగా భోజనాలు చేస్తుండే వీడియో అయితే తీశాను. ఇక్కడైతే మా పాప పెద్ద పాప ఉంటే నాకు అసలు వీడియో తీసి దాంట్లో ఇబ్బందే ఉండదు. తను తీయమంటే ఈజీగా నాకు తీస్తుంది అనమాట. ఇక్కడైతే చూసారు కదా చాలా రకాలు చాలా ఐటమ్స్ అయితే పెట్టారనమాట. చాలా బాగున్నాయి వంటలు కూడా. పనసకాయ బిర్యానీ అయితే పెట్టారు. ఇక్కడ మా అక్క వీడియో తీస్తున్నా అసలు చూడట్లేదు, చాలా ఆకలిగా ఉన్నట్టుంది. ఇక్కడైతే నేను కూడా తినేస్తున్నాను అనమాట. అక్కడైతే అసలు తినాలనిపించలేదు, చాలా వేడిగా ఉంది. జనాలు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా వంటలకు అన్నిటికీ మొత్తం తీద్దాం అనుకున్నాను, కాకపోతే తీయడం అయితే అసలు కుదరలేదు. ముందు అనుకున్నవన్నీ ఏమీ జరగవన్నమాట. ఇంక లాస్ట్కి వచ్చేసరికి ఇలా అయితే అయిపోయాము. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు కదా, ఇంక కొంచెం తినేసి వెళ్ళి పడుకుందాం అనేసి అయితే అనుకున్నాము, కాకపోతే పడుకోలేదు. ఇద్దరు పేర్లు మీరు కూడా అలా పట్టుకుని కెమెరా చూడండి ఫోటో.